గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వచ్చాను. సాధారణంగా ఈ మధ్య ఎక్కువగా యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిమంది మరణించారు. ఈ మరణించడానికి కారణము ఈ మధ్య తెలిసినది ఏంటంటే, కోవిడ్ సమయంలో చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ముఖ్యంగా యువతి యువకుల్లో mRNA ఉన్నటువంటి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వారిలో ఫైజర్, మెడర్నా వంటి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వారిలో హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అతి చిన్న వయసులో ఉన్నటువంటి వారిలోనే కనిపించాయి. ఇది నిజమా అంటే 100% నిజమే అని WHO కూడా ఒప్పుకుందన్నమాట. యుక్త వయసులో ఉన్నటువంటి వారిలో మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ అనేటటువంటి ఒక హార్ట్కి సంబంధించినటువంటి స్వెల్లింగ్ అన్నమాట. ఇది అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వారిలో కొద్ది వరకు దీని ఎఫెక్ట్ వల్ల హార్ట్ స్వెల్లింగ్ రావడం అనమాట, అంటే వాపు రావడము జరిగిందనమాట. దీని వలన మరణించినటువంటి వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది త్వరగా గుర్తించామనుకోండి, దీన్ని నివారించడం చాలా తేలిక. కేవలం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా అంటే 100% దీనివల్లే వచ్చాయని చెప్పడానికి కూడా లేదు. సాధారణంగా బీపీ, షుగర్, నెక్స్ట్ డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి WHO నిర్ణయించిందనమాట. వీటి కొరకు మనము ఎటువంటి టెస్టులు చేసుకోవాలి? హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఛాతీలో నొప్పి రావడము, ఎడం వైపున అనమాట మేజర్గా బ్యాక్ సైడ్ నొప్పి రావడము, నెక్స్ట్ వచ్చి దవడ కింద నొప్పి రావడము, ఇలా వచ్చిందంటే వెంటనే జాగ్రత్త పడండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వీటితో పాటు రెగ్యులర్గా కొన్ని టెస్టులు చేసుకోవడం ద్వారా మనము ఈ ప్రాబ్లమ్ని తప్పించుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చి విపరీతమైనటువంటి చెమటలు పట్టడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, అసహనంగా ఉండడం, చిన్న శబ్దాలకే ఇలా ఉలిక్కి పడతామన్నమాట. ఇలా వచ్చినటువంటి వారు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వీటితో పాటు మీరు రెగ్యులర్గా హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఆ టెస్టులు ఏమేమంటే, రెగ్యులర్గా 6 monthsకి వన్స్ మీరు లిపిడ్ ప్రొఫైల్ అనేటటువంటి ఒక టెస్ట్ రెగ్యులర్గా చేయిస్తూ ఉండండి. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ యొక్క శాతాన్ని చూపిస్తుందన్నమాట. కొలెస్ట్రాల్ రక్తంలో ఎక్కువగా ఉందనుకో, ఆటోమేటిక్గా ఏంటంటే వాల్వ్స్లో ఏమవుతుందంటే ఇది అడ్డుపడడం ద్వారా కార్డియాక్ సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. రక్త సరఫరా వేగాన్ని తగ్గిస్తుందన్నమాట. ఈ కొలెస్ట్రాల్ గురించి చెప్పేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి కాబట్టి అడిషనల్గా ఒక వీడియో ప్రిపేర్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొలెస్ట్రాల్ 2 రకాలు. ఒకటి శరీరానికి మంచి చేసేది, ఇంకోటి శరీరానికి చెడు చేసేది అనమాట. శరీరానికి చెడు చేసేటటువంటి కొలెస్ట్రాల్ని ఏమంటారంటే LDL అంటారు. LDL అంటే ఏంటంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్. దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. LDL రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను లివర్ ద్వారా శరీర భాగాలకు తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి శరీర భాగాలకి తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాలలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, కాబట్టి ఈ కొలెస్ట్రాల్ కలిసి ఉంటుంది, కాబట్టి రక్తనాళాలలో అక్కడక్కడ అడ్డుపడిపోయి గడ్డ కట్టుతుందన్నమాట. అందుకే రక్తనాళాలలో కొలెస్ట్రాల్ వలన అడ్డు ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ద్వారా ఏమవుతుందంటే రక్త సరఫరా సరిగా జరగకపోవడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రాబ్లం వస్తుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఎంత ఉండాలంటే శరీరంలో 100 mg కంటే తక్కువ ఉండాలి. సెకండ్ వన్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ని హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. ఇది ఏం చేస్తుందంటే శరీరంలో అదనంగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని లివర్ వరకు చేర్చుతుందన్నమాట. లివర్లో ఇది ఏమవుతుందంటే పూర్తిగా విచ్ఛిన్నమైపోతుందన్నమాట. కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరానికి ఎంతో మంచిది. ఈ విధంగా ఎక్సెస్ ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ లివర్లోకి చేరిన తర్వాత ఈ HDL ఏం చేస్తుందంటే దీనిని లివర్లో విచ్ఛిన్నం చేస్తుందన్నమాట. విచ్ఛిన్నం చేసి రక్తంలో కలవకుండా దీనిని ఇక్కడే ఏం చేస్తుందంటే పూర్తిగా
అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ హెచ్డిఎల్ అనేది హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది మేల్స్లో అయితే గుడ్ కొలెస్ట్రాల్. సో మేల్స్లో అయితే 40 మిల్లీగ్రామ్ అండ్ అబోవ్, ఫీమేల్స్లో 50 మిల్లీగ్రామ్ అండ్ అబోవ్ ఉండాలి. 60% అండ్ అబోవ్ ఉంటే ఇది హార్ట్కు మంచిది. కాబట్టి ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బ్లడ్ షుగర్, గ్లూకోజ్ టెస్ట్ అనమాట. అంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శాతాన్ని ఇది తెలియపరుస్తుంది. సో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉందనుకోండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శాతాన్ని చూపిస్తుంది అనమాట. షుగర్ టెస్ట్ మామూలుగా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ సో 70 to 100 మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సో అప్ టు 140 బిలో ఉంటే చాలా మంచిది అనమాట ఇది హెల్త్కి. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. నెక్స్ట్ ట్రోపోనిన్. ట్రోపోనిన్ అనేది ఒక రకమైనటువంటి ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ ఏంటంటే సాధారణంగా హార్ట్ అటాక్ వస్తుంది కదా, అప్పుడు ఏంటంటే రక్తంలో వీటి శాతం పెరుగుతుందన్నమాట. ఇది పెరిగిందనుకోండి 100% ఇది కార్డియాక్ సంబంధించినటువంటి ప్రాబ్లం అని గుర్తించవచ్చు అనమాట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేసేటటువంటి టెస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ సిఆర్పి. సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారనమాట. ఇది సో హార్ట్ స్వెల్లింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ ఏమన్నా వచ్చిందా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారనమాట. తర్వాత ఈసీజీ. చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసేటటువంటి టెస్ట్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనమాట. ఇది హృదయ స్పందన యొక్క రేటును చూపిస్తుంది అనమాట. మనం మీరు చూసి ఉంటారు ఎక్కడైనా ఇలా ఇలా ఒక గ్రాఫ్ మాదిరి ఒక డయాగ్రామ్ వస్తుందన్నమాట. దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే గుండె ఎలా పనిచేస్తుంది, గుండె సమర్థవంతంగా పనిచేస్తుందా, హార్ట్ బీటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని క్లియర్గా తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ 2D ఎకో లేదా ఎకో పరీక్ష అంటారనమాట. ఇది హార్ట్కి సంబంధించినటువంటి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటిదన్నమాట. ఇది హృదయాన్ని స్కాన్ చేస్తుందన్నమాట, హార్ట్ని స్కానింగ్ చేస్తుందన్నమాట. ఈ టెస్ట్ ద్వారా ముఖ్యంగా ఏం తెలుస్తుందంటే రక్తం సరఫరా చేస్తున్నటువంటి సో ఆర్టరీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్టరీస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడన్నా కొలెస్ట్రాల్ అడ్డుపడుతుందా, ఈ వాల్వులు రక్తాన్ని సరిగా పంపు చేస్తున్నాయా లేదా, నెక్స్ట్ వీటితో పాటు హార్ట్లో ఉన్నటువంటి వాల్వులు వీటిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, వీటి పనితీరు ఎలాగుంది, రక్త సరఫరాను ఇవి సమర్థవంతంగా తీసుకెళ్తున్నాయా లేదా. సో హార్ట్ బీటింగ్స్ వస్తుంటాయి కదా, ఇలా బీటింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రక్తం ఇలా బయటకు వస్తుంటుంది అనమాట వాల్వ్లో నుంచి. అలా బయటికి వచ్చేటటువంటి రక్తాన్ని సరైన విధానంలో శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తుందా లేదని చెప్పి ఒక స్కానింగ్ చేసి తెలుసుకుంటారనమాట. దిస్ ఈజ్ 2D ఎకో టెస్ట్ అంటారనమాట. నెక్స్ట్ వన్ టీఎంటీ, సో థ్రెడ్ మిల్ టెస్ట్ అంటారనమాట. టీఎంటీని సో సాధారణంగా ఎప్పుడు చేస్తారంటే సో కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తించినప్పుడు దాని యొక్క శాతాన్ని గుర్తించడానికి టీఎంటీ పరీక్ష చేస్తారు. ఈ టీఎంటీ పరీక్ష మీ అందరికీ తెలిసి ఉంటుంది. మామూలుగా ఏంటంటే వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేస్తూ ఉండడం ద్వారా ఈ థ్రెడ్ మిల్ పైన ఏంటంటే సో ఎత్తు పెంచుతూ వస్తారనమాట. ఇలా ఈ థ్రెడ్ మిల్ మీద ఎత్తు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సో మనం నడుస్తూ వేగం పెంచడం ద్వారా సో హార్ట్ పైన ప్రెజర్ క్రియేట్ చేస్తారనమాట. అంటే ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు హార్ట్ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా, హార్ట్లో నుంచి బ్లడ్ పంపింగ్ సరిగా జరుగుతుందా లేదా అనేటటువంటి నిర్ధారణ రావడానికి టీఎంటీ టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ కరోనరీ యాంజియోగ్రఫీ, మీ అందరికీ తెలిసినటువంటిది అనమాట. సో సాధారణంగా ఈ పరీక్షను చేతి దగ్గర ఉన్నటువంటి రేడియల్ ఆర్టరీ లేదా తొడ దగ్గర ఉన్నటువంటి ఫీమోరల్ ఆర్టరీలో ఏం చేస్తారంటే ఒక సన్నని పైపు ఇంజెక్ట్ చేసి దాని ద్వారా ఒక కెమికల్ను నెర్వస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. అంటే ఈ ద్రవం సరిగా వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఈజీగా గమనించడానికి ఈ పరీక్ష తోడ్పడుతుందన్నమాట మనకు. ఈ టెస్ట్ దేని కొరకు చేస్తారంటే రక్తనాళాలలో సో లైక్ ఆర్టరీస్ అంటే ధమనుల్లో ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడ్డాయా, కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా, రక్తము సరిగా సరఫరా అవుతుందా లేదా, ఎక్కడైనా వాల్వులు బ్లాక్ అయిపోయాయా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారనమాట. ఈ టెస్ట్ చేసినప్పుడు వాల్వ్లో ఎక్కడన్నా సో అడ్డంకులు ఏర్పడినా
లేదా లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోయినప్పుడు సో యాంజియోప్లాస్టీ అనేటటువంటి ఒక చిన్న సర్జరీ ద్వారా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట. అంటే మూసుకుపోయినటువంటి రక్త నాళాలని యాంజియోప్లాస్టీ ద్వారా ఇలా ఓపెన్ చేస్తారనమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ చెస్ట్ ఎక్స్రే. ఎక్స్రే ఎందుకు చేస్తారంటే మన ఊపిరితిత్తుల మధ్యలో ఏంటంటే హార్ట్ ఉంటుందన్నమాట. ఇది సరైన పరిమాణంలో ఉందా లేదా, హార్ట్ ఉండాల్సినటువంటి చోటే ఉందా, నెక్స్ట్ యొక్క ఊపిరితిత్తుల యొక్క లంగ్స్ యొక్క సైజు ఎలాగుంది, హార్ట్ యొక్క సైజు ఎలాగుందో తెలుసుకోవడానికి ఈ చెస్ట్ ఎక్స్రే చేస్తారనమాట. సో వీటిలో హార్ట్ స్వెల్లింగ్ ఉన్న, లంగ్స్ మధ్యలో ఈ స్థానం సరిగా లేకపోయినప్పటికీ సో కార్డియాక్ ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తించడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ టెస్ట్లన్నీ చేసుకోవడం ద్వారా సో మన గుండెను మనం పదిలంగా భద్రపరచుకోవచ్చు. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనుంది. కాబట్టి సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళు లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయం ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఈ టెస్టులు చేయించుకుంటూ ఉండండి. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.